గురుకుల బీసీ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో అవసరాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట విద్యానగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గురుకుల పాఠశాలను ఎత్తివేయాలని ఆలోచించి ఎంతో మంది మంత్రులు నేలకు రాలిపోయారని ఆయన అన్నారు. నేడు బీసీల ఓట్లతోనే సీఎం అయిన రేవంత్ రెడ్డి గురుకులాలను తీసివేసే క్రమంలో ఆలోచిస్తే తనకు కూడా అధోగతి పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను పెంచి విద్యార్థుల విద్యా బోధనకు తోడ్పడాలని ఆర్ కృష్ణయ్య హితవు పలికారు. మేమెంతో బీసీలకు సమానంగా మంత్రి పదవులు ఇవ్వాలి. బీసీలకు వర్గంలో 6 మంత్రి పదవులు వెంటనే, మంత్రి పదవులు 6, బీసీలకు మంత్రి పదవులు 6 వెంటనే, బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే, బీసీలకు మంత్రి పదవులు 6 వెంటనే, మంత్రులలో గురుకులాలకు ఈరోజు మన నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా పాములుగా శుభ్రత లేక పాములు గరిచి అనారోగ్యం పాలై 36 మంది చచ్చిపోయారు. ఇప్పటికి 800 మంది హాస్పిటల్లో అనారోగ్యం పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది సద్యాన్నం పెట్టి. ఈ విధంగా ప్రభుత్వం గురుకులాలను కాలేజ్ హాస్టళ్లను ఎత్తివేయడానికి కుట్ర చేస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మీకు ఎత్తేసే దమ్ము, ధైర్యం, శక్తి లేదు. సవాల్ చేస్తున్నాం మేము ప్రజల తరఫున. ఎన్టీ రామారావు కూడా హాస్టల్ రద్దు చేయాలి, ఎత్తేయాలని చూసాడు. చాదా కాదని సవాల్ చేస్తున్నాం. విడ్రా అయ్యిండు. మీరు కూడా నిర్ణయాన్ని విడ్రా చేసుకొని ప్రపోజల్ ఏదైతే కొందరు ఆఫీసర్లు వాళ్ళు మంచి పోస్టులు కావాలని తప్పుడు సలహాలు ఇస్తారు ప్రభుత్వానికి. మంచి పోస్టులు ఇస్తే అక్కడ దండుకోవచ్చు, దోపిడీ చేయవచ్చు. లీడర్లు దోపిడీ చేస్తున్నారు, మేము ఎందుకు దోపిడీ చేయాలని కొందరు అధికారులు చేస్తారు తప్పుడు సలహా ఇచ్చిన వాళ్ళందరూ ఏమైనా జనార్దన్ రెడ్డిని దించేసినాం. రెవెన్యూ మినిస్టరు ప్రైవేట్ మెడికల్ క్యాపిటేషన్ ఫీజు కాలేజీలు పెడితే 3 నెలలు ఉద్యమాలు చేస్తే పరుగు పారిపోయాడు.